అంటే ఇప్పుడు మీరు చెప్పేది నేను ఎందుకు మరీ ఇదే అడుగుతున్నాను అని అంటే, నేను కూడా చదువుతూ ఉంటాను. అంటే ఇది చెప్పాలంటే భయమేస్తుంది. ఎందుకంటే చదువుతాను అంతవరకే తప్ప, మీరు అన్నట్టుగా ఇవి ఊహించుకోవాలి అని అంటే కనుక ఆ అర్థాలు తెలిస్తే కదా. మరి అందుకే కదా గురువు కావాలి. ఇప్పుడు గురుముఖతగా నేర్చుకోమని ఎందుకు చెప్తారమ్మా? ఒక శ్లోకం చెప్పానమ్మా నేను నీకు, ఇప్పుడు దాని అర్థం చెప్పాను. ఒకసారి నీకు ఒక దాని మీద విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఆ అంశాన్ని చదవడానికి, దాని అర్థం తెలియకుండా చదవడానికి మనం తెలుగు పద్యాలు ఉండేవనుకో, తాత్పర్యం తెలుసుకుని చదివామనుకో ఆ శ్లోకం తొందరగా అర్థం అవుతుందా లేదా? అంటే ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థం ఎప్పుడైతే తెలుసుకుంటామో భావనకు వస్తుంది. ఆహా, అమ్మ ఇలా ఉందా, పాణిభ్యాం అళిపూర్ణ రత్నజశకం రక్తోత్పలం బిభ్రతీం, చేతిలో ఎర్రని కమలాన్ని ధరించి ఉందా. చూడండి, ఇప్పుడు నేను చెప్తుంటే అమ్మ మీకు కనిపిస్తుందా లేదా? చేతిలో ఎర్రటి పద్మం ఉంది, చేతిలో ఏమో రత్న కలశం ఉంది. అంటే ఊహ,